నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పట్ల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నగర నేతల ఆగ్రహం. ఎవరూ చేయని ప్రజా సంక్షేమం అమలుతో పాటు సంస్కరణలు ఒక్క వైఎస్ జగన్ మాత్రమే తీసుకొచ్చారు. వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు. ప్రజలకు కడప ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి సూచనలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సామాజిక బాధ్యతగా భావించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తుంటే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్, కార్పొరేటర్ సుబ్బారెడ్డి, టీడీపీ నేత సుబ్బరాయుడులు తెలిపారు. కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప నగరంలో అసాంఘిక నేరాల అరికట్టడం తోడ్పాట్లు ఉంటుందన్న ఉద్దేశంతో సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యాపారులు, వైద్యులు, ఇతర వర్గాల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడితే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. వైసీపీ నేతలు తమ హయాంలో కొనసాగినట్లుగానే ప్రస్తుతం కూడా గంజాయి, ఇతర అసాంఘిక కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుంటున్నారన్నారు. ఇటీవల తమ పార్టీ నేత శ్రీనివాసరెడ్డి సంబంధిత వైద్యుడి వద్దకు వెళ్తే సామాజిక బాధ్యతగా సీసీ కెమెరాలకు ఆర్థిక సాయం కోరితే సోషల్ మీడియాలో పూర్తి వీడియో చూపించకుండా తమకు అవసరమైన మేర ఉపయోగించి దుష్ప్రచారానికి తెర తీయడం దారుణమన్నారు. కరోనా హయాంలో వ్యాపారుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన విషయాన్ని విస్మరించి తమ పార్టీ నాయకుడి పట్ల దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. తమ పార్టీ ప్రతినిధుల సహజ సంపాదనపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తమ లక్ష్యం స్వభావం మంచిదన్న కారణంతో వీరి కుట్రలు పనిచేయవని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్నటి రోజు నుండి వాసన గారు డబ్బు డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా స్టేట్ లెవెల్లో దాన్ని ప్రచారం చేస్తున్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అన్నగారు ఒక మన సామాన్య అంటే మన సీనియర్ కార్యకర్తతో సంభాషణ చేసేదాన్ని ప్రజలతో సంభాషణ చేసినట్టు, ఆయన ఏదో డిమాండ్ చేసినట్టు ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి వైసీపీ మీడియా ఈరోజు తిప్పుతా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా కడపలో సీసీ కెమెరాలు ఎంతైనా ఆవశ్యకత ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన గాంజా విజృంభించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఎలా అరికట్టాలని చెప్పి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్స్ అయితేనేమి, ఎవరైతే మన వ్యాపారాల్లో బాగున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు సీసీ కెమెరాస్కి డొనేషన్స్ ఇవ్వండి అని ఒక బాధ్యతగా అన్న అడుగుతుంటే దాన్ని ఇంకో విధంగా తీసుకెళ్లి ఆ పేరు దెబ్బతినేలాగా చేస్తున్నారు. ఇది కేవలం వాళ్ళ పార్టీ యొక్క ప్రోద్బలమే. వైసీపీ పార్టీ యొక్క ప్రోద్బలం ఏంటంటే విజృంభించిన గాంజాని అరికడితే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఏడ దెబ్బతింటాలనే ఉద్దేశంతో దాన్ని ఎలా అయినా సరే దీన్ని ఆపాలా అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఈ సీసీ కెమెరాలు పెట్టకూడదు కడపలని వాళ్ళు చేస్తున్నటువంటి విచిత్ర వాదంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది. ఇంకో విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా కార్యకర్తలతో మేము ఏమైనా మాట్లాడుకుంటాము, వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది? మా కార్యకర్తలు మనం బెదిరించినామా? లేదు సరే ఎవరిని ఏమైనా అన్నామా? వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు మాత్రము వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళ బాబాయిని చంపుకొని మా కొడి మేము కోసుకున్నామని చెప్పుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మేము మా కార్యకర్తలకు రెస్పాన్సిబిలిటీ అడిగితే దాన్ని తప్పుడు విధంగా ముందు తీసుకెళ్లారు. ఇప్పుడు వాసన గారు అనే విషయం తప్పేముంది? మీరు ఆ సంభాషణ మీరు అందరూ ప్రజలు గ్రహించాలి. ఆ సంభాషణ ఏముంది? మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగినారు. ఆయన ఏమన్నాడు? తండ్రి చాటు బిడ్డలో తండ్రిని అడిగి ఇస్తా అన్నారు. సరేలే అని చెప్పి అన్ని ఆడి నుంచి దాడు అనే దాన్ని కట్ చేసినారు. వీడియో పూర్తిగా వదలాల్సింది, ఎందుకు పూర్తిగా వదలలేదు దాన్ని? అన్నగారిది ఒక కాన్సెప్ట్ ఏముందంటే ఎవరైతే సీసీ కెమెరాలకు ఇస్తారో ఫస్ట్ వాళ్ళ ఏరియాలోనే ఇన్స్టాల్ చేయాలా సీసీ కెమెరాస్ అని. అన్న సొంతంగా చెక్కులు తీసుకుని అన్న పేరు మీద తీసుకోవడంలే. ఇంకోటి వీళ్ళ మాదిరి గతంలో మన కరోనా సమయంలో వీళ్ళు వ్యాపారస్తులు కాడ లక్షలు విత్ క్యాష్ తీసుకున్నారు. దీని ప్రూఫ్ చూపిస్తాను చూడండి. లక్షలు ఈ ఫోటోలో చూడండి ఎవరెవరు ఉన్నారో. మాజీలు ఉన్నారు, ఇద్దరు
ఒక ఆయన షాడో ఉన్నాడు చూడండి, లక్షలు వసూలు చేసినారు. ఈ లెక్కంతా ఏం చేసినారు? గాంజాలో ఏమైనా రొటేషన్ చేసినారా? గాంజాలు రొటేషన్ చేసి ఇప్పుడు సీసీ కెమెరాస్ మీ వ్యాపారాలు ఆగిపోతాయని చెప్పి స్టేట్ లెవెల్లో డ్రగ్స్ ముఠాకు చేతిలో ఇచ్చేసి ఆ వీడియో తిప్పుతున్నారా మీరు? వాళ్ళ పేరు మీద చెక్స్ వస్తాయి. ఈరోజు అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని నా వంతుగా నేను 50 డబ్బులు ఇస్తున్నాను. నా స్తోమత పరంగా నేను కూడా, ఇది మా విద్యా సంస్థలు, విద్యా సాధన కాలేజెస్ విద్యా సంస్థల తరఫున నేను 50,000 డొనేషన్ ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అయితేనేమి, వాళ్ళ స్టేట్ సోషల్ మీడియా పేజీల్లో అయితేనేమి, ఒక వార్తను పదే వాళ్ళు తిప్పడం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేంటంటే స్వచ్ఛ కడప ప్రోగ్రాంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు, మా పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు విజిట్కి వెళ్ళిన క్రమంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడుతో జరిగిన ఒక సరదా సంభాషణని తీసుకొని ఈ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారని చెప్పి ఒక అబద్ధమైన ప్రచారాన్ని చేస్తున్న ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా సిగ్గుపడాల్సిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఇక్కడ అంశం, సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరాలు అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనమందరం కూడా పార్టీలు ఏమైనా అవ్వచ్చు, ప్రభుత్వాలు ఏమైనా అవ్వచ్చు, గతంలో మనం ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినాం, ఎమ్మెల్యేలుగా పనిచేసినాం, మేయర్లుగా పనిచేసినాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల బాధ్యతను గతంలో మనం ఎందుకు చేయలేకపోయినాం ఈ విషయాలని చెప్పి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోనిచ్చి, ఇవాళ జరుగుతున్న ఒక గొప్ప కార్యక్రమాన్ని వక్రీకరించి ఈ విధమైన వికృతానందం పొందుతున్నారంటే నిజంగా ప్రజలు వీటిని కూడా హర్షించారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు బురద వేల కార్యక్రమం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఒక మహమ్మారి రావడం జరిగింది. ఆ క్రమంలో మీరు ఫండ్ రైజ్ చేసిన విధానం మీకు తెలియదా? మీకు గుర్తు లేదా? ఎవరిని వదిలిపెట్టినాం ఆ రోజు? మెడికల్ షాపులను అడిగినారు, డాక్టర్లను అడిగినారు, పెట్రోల్ బంక్ ఓనర్లను అడిగినారు. ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఒక మోస్తారు పేరున్న నాయకులు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఆ రోజు మీరు ఫండ్ రైజ్ చేసి కార్యక్రమం చేసినారా లేదా? అవన్నీ కూడా బంగారంగళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి, కిరాణా షాపుల వాళ్ళు కూడా వాళ్ళ స్తోమతకు సంబంధించి ఆ రోజు మీరు ఫండ్ రైజ్ చేసినారా? ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గ ప్రజల భద్రతను ఒక బాధ్యతగా తీసుకొని ఒక కార్యక్రమం చేస్తే దాని మీద బురద జల్లే కార్యక్రమాలు. సిగ్గుండాల కొంచెమైనా సరే ఇలాంటి విషయాలు మీరు మాట్లాడేటప్పుడు. దయచేసి కొంత విఘ్నతతో రాజకీయాలు చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. గత ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు దళిత సామాజిక వర్గానికి ఇచ్చిన హామీల మేరకు దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించి సత్వరమే అమలుకు సత్వర చర్యలు చేపట్టాలని DHPS నాయకులు డిమాండ్ చేశారు. దళిత వర్గాలకు సంబంధించి పథకాల అమలుపై DHPS ఆధ్వర్యంలో దళితులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం జరిగింది, తాము అధికారంలోకి వస్తే దళితులకు న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రస్తుత పాలకులు ప్రస్తుతం అవే విధానాలను అవలంబించడం సరికాదన్నారు. ఇచ్చిన మాట నిలుపుకోవాల్సిన ప్రభుత్వం దళిత సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పడం, నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో దళితుల పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డోలా బాల వీరాంజనేయులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో DHPS జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని, దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు యొక్క నిర్లక్ష్యానికి నిరసనగా ఇవాళ దళితులపై జరుగుతున్నటువంటి దాడిని అరికట్టాలని, దళితులకు విద్య వైద్యంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు, భూమి ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమమైనటువంటి పద్ధతిలో వినియోగించాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమము ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తా ఉంది. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, మేము అధికారంలోకి రాగానే ఎస్సీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని, ఎస్సీలకు అన్ని విధాలా ఆదుకునేటువంటి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, ఏకంగా బీసీ కార్పొరేషన్లు కులాల వారిగా విభజించి ఆ రంగాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లించేటటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీలు వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి కూడా పరిశీలన చేయనటువంటి దౌర్భాగ్య స్థితి. ఇది వాళ్ళకే ఇచ్చినటువంటి ఎంఎస్ఎంఈల ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి బ్యాక్ అండ్ సబ్సిడీ నిధులు ఇప్పటికీ చెల్లించినటువంటి దౌర్భాగ్య స్థితి. ఏ రంగం కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తిన వాళ్లకు రావాల్సినటువంటి హక్కులు అవకాశాలు కల్పించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యమే కాకుండా మెయిన్ సంపదను కొల్లగొట్టడానికి ఇసుక క్వారీలలో ఆధిపత్య కులాలు, మైనింగ్ లో లీజులలో ఆధిపత్య కులాలు, వైన్స్ లీజు లేకపోతే ఇత్యాది అంశాలలో ప్రతి రంగంలో కూడా ఆధిపత్య కులాల సంపదంతా కొల్లగొట్టి పేదల కడుపు కొట్టేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. అంతవరకు డిహెచ్బిఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని సంక్షేమం ఒక వైఎస్ జగన్ మాత్రమే చేయడమే కాకుండా తన పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లుగా ఎన్నికలు జరుగుతుంటే ఏ ఒక్క పార్టీతో జత కట్టకుండా ఒక్క జగన్ మాత్రమే ముందుకు నడిచారన్నారు. తన ఎజెండాతో మాత్రమే ఎన్నికలకు వెళ్లిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఈ సందర్భంగా అన్నారు. గుర్తింపు పొందిన 6 జాతీయ పార్టీలు కూడా ఏదో ఒక సందర్భంలో పొత్తులు పెట్టుకున్నాయని, ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ మరో జెండాతో జతకడుతుందో అప్పుడే సొంత బలం లేదని తేలిపోతుందన్నారు. మన రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉందని ఈ 3 పార్టీలకు విడిగా వైఎస్ఆర్సీపీని ఓడించే బలం ఉందా అని ప్రశ్నించారు. వారికి సొంతంగా గెలిచే బలం లేదు కాబట్టి 3 పార్టీలు జతకట్టాయన్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పెద్ద మాటలు చెప్పారని, కేవలం చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్తో నోరు మూసుకున్నారని అన్నారు. ఓ పక్క టీడీపీ, మరోపక్క బీజేపీ లేకపోతే నీ మనుగడే లేదని, అలాంటిది జగన్ ఏమి చేయగలవని ప్రశ్నించారు. తన శ్వాస ఆగిపోయేంత వరకు జగన్తోనే తన ప్రయాణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లాల విభజనలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అభిప్రాయం అవసరమని, తమ ఓట్లకు సీట్లకు అనుకూలంగా జిల్లాల విభజన చేయడం సరికాదన్నారు. చివరికి అన్నమయ్య పేరుపై ఉన్న జిల్లాను కూడా ఇలా చేయడం సరికాదన్నారు. వ్యవస్థ ఏర్పడి 1956 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 70 సంవత్సరాలైంది ఎన్నికలు జరగబట్టి దేశాలకు, రాష్ట్రాలకు. ఈ సుదీర్ఘమైన 70 సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ పార్టీ మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా, ఏ జెండాను తన జెండాకు జతగట్టకుండా, పొత్తులు పెట్టుకోకుండా, కూటమిలుగా ఏర్పడకుండా తను నమ్మిన సిద్ధాంతంతో, తన జెండాతో, తన అజెండాతో ఎన్నికల్లో పాల్గొనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏందబ్బా రాచమల్లు చెప్పే మాట సత్యమేనా, ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇది నా మాట కాదు మిత్రులారా, చరిత్ర చెప్పిన సాక్ష్యం. నేను ఏం చెప్పదలుచుకుంటానా తెలుగు వారందరికీ అంటే, ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, మరొక జెండాను జతగడుతుందో, కూటమిగా ఏర్పడుతుందో, స్వయం బలం లేదని, సొంత బలం లేదని, సొంత బలం లేకుండా
ఊతకర్రల సాయంతో ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత పాలనలో సొంత ఆలోచనలు ఉంటాయా మిత్రులారా, లేక అరువు తెచ్చుకునే ఆలోచనలు ఉంటాయా? అరువు తెచ్చుకునే ఆలోచనలే ఉంటాయి. ఎంతసేపు ఉన్న మిత్రపక్షమైనటువంటి రాజకీయ పార్టీలను సంతృప్తిపరచడానికే 5 సంవత్సరాల పాలనలో సమయాన్ని ఖర్చు చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కానీ పేదవారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి కానీ సొంత ఆలోచనలతో పరిపాలన చేయలేదు. మన రాష్ట్రాన్ని గమనించండి. ఎన్నో రాష్ట్రాలు, 27 రాష్ట్రాలు వద్దు, మన తెలుగువారు మన రాష్ట్రాన్ని గమనిస్తాం. ఆంధ్రప్రదేశ్ను 3 పార్టీల కలయికతో ఇక్కడ అధికారంలోకి వచ్చినారు. కూటమి, తెలుగుదేశము, బీజేపీ, జనసేన. నేను అడుగుతా ఉన్నా, ఈ 3 పార్టీలకు స్వయం బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలవగలిగినటువంటి సంఖ్యాబలం, సీట్లది, ఓట్లది ఉందా? ఉంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? మరి పొత్తు పెట్టుకున్నారు, ముగ్గురు కలిసినారు అంటే అర్థం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సొంతంగా గెలవడానికి కావాల్సినటువంటి బలం, ప్రజాబలం లేదు. అందుకే 3 పార్టీలు 3 జెండాలు జతగట్టినాయి. మీరేమో జెండాలను జతగడతారు, జగన్మోహన్ రెడ్డి గారేమో తన జెండాకు జనాన్ని జతగడతాడు. అది ఆయనకు మీకుండే వ్యత్యాసం. మీరు జెండాకు జెండాలు జతగడతారు. మీరు జగన్ ఎప్పుడంటే చేయలే, తన జెండాకు జనాన్ని జతగట్టాలనుకున్నాడు. ఈ 3 పార్టీలు జతగట్టి అధికారంలోకి వచ్చినారు. ఈ 18 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని మీరేమైనా అభివృద్ధి చేయగలిగినారా? మీరేమైనా సంక్షేమ పథకాలను ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచగలిగినారా? ఒకరిది ఉత్తరము, ఒకరిది దక్షిణము, ఒకరిది తూర్పు, ఒకటి పరమర దావా. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెద్ద పెద్ద ఆదర్శమైన మాటలు చెప్పినాడు. నేను చాలా పుస్తకాలు చదివినా అని చెప్పినాడు. నాకు చాలా నాలెడ్జ్ ఉందన్నాడు. భగత్ సింగ్ అన్నాడు, కామ్రేడ్ అన్నాడు, మార్కిస్ట్ అన్నాడు, చేకూర్ అన్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. మరి ఈరోజు గెలిచిన తర్వాత నీ సొంత ఆలోచనలు ఏమాత్రమే కానీ ఈ పాలనలో లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు 70 కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొని నవరంధ్రాలు మూసుకొని గమ్మునున్నాడు. కూటముల ద్వారా, సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ మేలు జరగదు. ఏకైక నాయకత్వం ద్వారానే, స్వయం బలం ద్వారానే ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయగలుగుతుంది. నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలకు సేవలు అందించగలుగుతుంది. అందుకు కారణం నేను చెప్పినా కదా, జగన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ చెప్పగలిగినాయి, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలిగినాయి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు అంటాడు. ఏ ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినాడా? 40 సంవత్సరాలు ఒక్క మెడికల్ కాలేజీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజ్ సాధించగలిగినాడంటే, పోర్టులు సాధించగలిగినాడంటే, గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పగలిగినాడంటే, అనేక సంస్కరణలు చేయగలిగినాడంటే సొంత ఆలోచనలు. అందుకే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కడప ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి హెచ్చరించారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న అర్ధరాత్రి నుంచి అన్ని ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు ఉంటాయన్నారు. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ నుంచి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్, గువ్వల చెరువు ఘాట్ రోడ్, రిమ్స్ రింగ్ రోడ్తో పాటు మిగతా బైపాస్ రోడ్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ పట్ల తమ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించి తమ తనిఖీల్లో వాహనం పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఈ విషయంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని కోరుతున్నామన్నారు. అలాగే ద్విచక్ర వాహనాల సైలెన్సర్ తీసివేసిన వాహనాల యజమానులపై, నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల పేరుతో మహిళల పట్ల, ఇతర వాహనదారుల పట్ల అసభ్యకరంగా, అమర్యాదకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు న్యూ ఇయర్ సందర్భంగా మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కానీ, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ మీద కానీ, హై స్పీడ్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళపైన కానీ, సైలెన్సర్ ఎక్కువ శబ్దం ఎవరైతే చేస్తారో వాళ్ళపైన కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేసు నమోదు చేసిన తర్వాత వీళ్ళకి కోర్టులో
10,500 రూపీస్ ఫైన్ జరుగుతుంది. అదేవిధంగా 14 డేస్ వచ్చేసి జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇవే కాకుండా మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ తల్లిదండ్రులకు నా యొక్క సూచన ఏమంటే మ్యాక్సిమం వాళ్ళకి ఇవ్వదని, ఒకవేళ ఎవరన్నా మీ పిల్లలకు కానీ మీరు బైక్ ఇస్తే మీ పైన కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కానీ కేసు రిజిస్టర్ చేస్తాము. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దుకు ఆర్టీఓ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఆ రోజు అంతా ఇంకా సాయంకాలం నుంచి 6 నుంచి డే దాకా చేస్తాం. ఆ రోజు నైట్ మొత్తం చేస్తాం. మేము లా అండ్ ఆర్డర్ వాళ్ళు అందరూ చేస్తాం. రేసింగ్ కూడా ఎక్కడెక్కడైతే రేసింగ్ ఉంటుందో అక్కడ మేము స్టాపర్స్ ఏర్పాటు చేస్తాం. స్పీడ్ని కంట్రోల్ చేయడానికి స్టాపర్స్ కూడా ఏర్పాటు చేసినాము. మేము స్పెషల్ పార్టీ వాళ్ళు, తర్వాత లా అండ్ ఆర్డర్ సిబ్బంది అందరూ వచ్చేసి ఆ రోజు నైట్ మొత్తము వెహికల్ చెకింగ్ ఉంటుంది. ఎవరన్నా చట్టాన్ని అతిక్రమించి చేసినారంటే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకునేసి వెహికల్ సీజ్ చేస్తున్నాము. కఠినంగా వాళ్ళ మీద తర్వాత జైలు శిక్ష కూడా నీకు ఎక్కువగా పడేట్టుగా మేము మేజిస్ట్రేట్ గారికి కూడా సిఫార్సు చేస్తాం. వైసీపీ నేతల్లాగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్థలాలను కబ్జా చేసే వ్యక్తులు కాదని, వారు ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారని 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ దివాకర్, డివిజన్ నాయకులు ఉదయ్, వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వారు తన ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దినపత్రికలో బాబోయ్ బూచోళ్లు అనే శీర్షికన ప్రచురించిన కథనంలో వాస్తవం లేదన్నారు. కడప నగరంలోని ఎన్టీఆర్ నగర్ వెనుక వైపు సర్వే నెంబర్ 910లో గల 8 ఎకరాలు స్వాహా జరుగుతోందని చెప్పడంలో నిజం లేదన్నారు. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా పేదలున్న ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ప్రకాష్ నగర్తో పాటు ఇతర ప్రాంతాలలో పర్యటించి ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అర్హులైన పేదలకు ఇంటి స్థలాల మంజూరుతో పాటు ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. తమ పాలనలో వైసీపీ నేతలు ప్రకాష్ నగర్లో బావులను సైతం ఆక్రమించారని తెలిపారు. దొంగ సంతకాలతో సైతం స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. తాము ఆక్రమణలకు పాల్పడి తమ నేతలపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, భవిష్యత్తులో ఈ ఆక్రమణలపై తమ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టనుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్, ప్రకాష్ నగర్కు చెందిన ప్రజలు, ఇంకా స్థానిక టీడీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. నిన్నటి దినంన సాక్షి పేపర్లో బాబాయ్ బూచోళ్ళు అనే ఒక క్లిప్పింగ్ రావడం జరిగింది. దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అది సాక్షి పత్రికనా లేక కరపత్రికనా పాంప్లెటా అర్థం కావడం లేదు. ఎద్దు ఈనిందంటే ఘాట్లో కట్టేసి పోనే రకం వచ్చినారు మన వైసీపీ నాయకులు. అయితే మొన్న 18వ తారీఖున మన కడప స్వచ్ఛ కడప అనే భాగంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా గౌరవ పొలిట్ బ్యూరో సభ్యుడు వాసన్న గారు 14వ డివిజన్కు ఎన్టీఆర్ నగర్కు రావడం జరిగినది. ఎందువల్ల రావడం జరిగిందంటే, ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో, ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎక్కడైతే రోడ్లు డ్రైనేజీ లేదో అక్కడికి వచ్చి సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. నేనైతే ప్రకాష్ నగర్లో పెడదామనంటే ప్రకాష్ నగర్ వద్దు, స్లమ్ ఏరియా ఎక్కడుండి చెప్పండి అన్నాడు. అంటే ప్రకాష్ నగర్ కాదన్నా ఎన్టీఆర్ నగర్, ఆ ఎన్టీఆర్ నగర్కి వస్తామన్నాడు. ఆల్రెడీ ముందే ఎన్టీఆర్ నగర్లో ఇండ్ల పట్టాలకు కోసమని వాళ్ళు రెగ్యులైజ్ చేసేయాలా, మాకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదో ఇక్కడ వాళ్ళు ప్రకాష్ నగర్ వాసులంతా ఇచ్చినారు, ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా వెనక ఎన్లార్స్మెంట్ చేసి తహసీల్దార్కు పంపించారు. తహసీల్దార్ గారు కూడా ఓకే చేసి కలెక్టర్ గారు కూడా పంపించారు. ఎంతమందికి? 39 మందికి క్లియర్గా 39 మంది 39 మందికి ఇవ్వడం జరిగింది. అది ఉంది కదా, ఇచ్చారు కదా. వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళు ఎవరెవరు నివాసాలు ఉండరో వాళ్ళందరికీ త్వరలో ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేసి దానిలో భాగంగా పక్కా ఇల్లు కూడా కట్టిస్తాము. ఇప్పుడైతే అందరూ చిన్న చిన్న గుడిసెల్లో కొట్టాలలో సంసారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. ఆ వచ్చిన వెనకమడే అందరి ఇంటికి పోయి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పోయి ఏమో బాగుండారన్నా, ఏమి సమస్యలు ఏమిటి, డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇండ్ల పట్టాలు అన్నిటి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కరెంటు లేదు, మాకు లైన్ లేదంటే వెనకమ్మడి ఇమీడియట్లీ అప్పుడే ఏడీ గారికి పిలిపించి వెనకమ్మడే మళ్ళా మరుసటి రోజే లైన్ వేయడం జరిగింది.
తర్వాత ఏమైందంటే స్కూల్లో పెయింట్ నాడు నేడని మన వైసీపీ వాళ్ళు పెయింట్ బాగా అన్ని బిల్డింగ్లు పెయింట్లు వేసినారు. మరి ఇక్కడ స్కూల్కి వేయలేదు, ఎందుకు వేయలేదు వాళ్ళు? ఎందుకు మరమ్మతులు చేయలేదు? దాని ఉద్దేశం ఏమి అంటే ఈ ఎన్టీఆర్ నగర్ ఉండకూడదు, ఎన్టీఆర్ నగర్లో ఇల్లు ఉండకూడదు, ప్రజలు బాగుపడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన పని అది. అందుకని మేము మా ఎమ్మెల్యే గారిని, మా వాసన్న గారిని పిలిపించి వెనకమంటే వాళ్ళ సొంత నిధులతో 75,000 రూపాయలు పెట్టి 3 రోజులకే పెయింట్ వేయడం జరిగింది. అది వాళ్ళ యొక్క అభివృద్ధి. అంటే చేసేది మీరు, అన్నీ చేసేది మీరు. మా తెలుగు తమ్ముళ్ళు మేమా? మా నాయకులు అలాంటి వాళ్ళ? మా నాయకులు అలాంటి వాళ్ళు కాదు. నీతితో అవినీతితో చేయరు, ఎప్పుడు రాజకీయం నీతితో రాజకీయం చేస్తారు. కాబట్టి ఇప్పుడైనా గ్రహించుకొని ఉండండి. దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న కడప పెద్ద దర్గా గురువుల దర్శనానికి రావడం సంతోషకరంగా ఉందని క్రికెట్ కమెంటేటర్ కళ్యాణ్ కృష్ణ తెలిపారు. జిల్లాకు చెందిన ఐపీఎల్ క్రీడాకారుడు పైడికాల్వ విజయ్ కుమార్తో కలిసి కళ్యాణ్ పెద్ద దర్గాను దర్శించుకున్నారు. దర్గాకు చేరుకున్న వారికి దర్గా ముజావర్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం దర్గాలోని ప్రధాన గురువు అయిన హజరత్ పీరుల్లా మాలిక్ మజార్ను, అనంతరం ఇతర గురువుల మజార్లను దర్శింపచేశారు. ఆ తర్వాత దర్గా గురువుల విశిష్టత, చరిత్రలను తెలియజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ అమీన్పీన్ దర్గాకు రావడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ దర్గా గురువుల గురించి గతంలో పలుమార్లు వినడం జరిగిందని, చాలా కాలంగా గురువుల దర్శనానికి రావాలని భావించామన్నారు. ప్రస్తుత దర్గా సందర్శనతో ఆధ్యాత్మిక భావన నెలకొందన్నారు. పైడికాల్వ విజయ్ కుమార్తో తమకున్న అనుబంధంగా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రికెట్ క్రీడాకారులు ఇంకా క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఈ స్వామి పేరు ఆరిఫుల్లా మాలిక్ అంటారు. ఆయన వంశానికి 3rd జనరేషన్. మన సూఫీలో 63 సంవత్సరాలు తక్కువ చేసేది భూమి కడప పెద్ద హౌస్ అంటే ఉంటారు. ఈయన నెల వరకు ఎగ్జిబిషన్ 5 రోజుల ఫంక్షన్లో ఇప్పుడు విషయాలు కమిషన్ ఆ కమిషన్ వచ్చే తస్లీమ వాళ్ళ ఆలయ బహుమతి బారి मुशाहिद उसी अकरम सवाल दरबार में पता अल्लाह अकबर ला इलाहा इल्लल्लाह अल्लाह अकबर अल्लाह ये फिर कम से सब ఆడుతూ మారుతూ అన్ని విధంగా మారిపోయింది. ఎందుకంటే ఆయన ఉండే టైంలో ఎవరిని అక్కడ వచ్చి కష్టాలు ఎప్పుడంటే దువా చేస్తారు. అల్లా గురించి దువా చేస్తే ఇలా చేయి దివ్యులుగా పని కూర్చొని నమ్మకంగా మొక్కలు ఇంతవరకు ఖాళీ అందుకే జనాలు ఎక్కువగా స్వామి పేరు వచ్చింది. ఇక్కడ దర్శనం తర్వాత అల్ ఫాతిహా బిస్మిల్లాహ్ కడప అమీన్పీర్ దర్గాకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పెద్ద పూజారి గారు అయిన అమీర్ గారు దగ్గరుండి నాకు అంత వివరంగా ఇక్కడున్న పవర్ ఏంటి, ఈ స్వామి ఇక్కడ బాబా విశిష్టత ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చాలా దగ్గరుండి నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం ఇది నాకు. అండ్ దాంతోపాటు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఎవరు అంటే విజయ్ కుమార్, పైడికాల విజయ్ కుమార్. నేను ఎంతో కాలం కలిసి ఆంధ్ర రంజీ ట్రోఫీ టీంకి ఆడాం. ఇద్దరం కలిసి చాలా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసాం, చాలా వికెట్స్ తీసాం. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎప్పుడు చాలా వింటూ ఉంటా కడప దర్గాకి రావాలి అని చెప్పి విన్నాను, చాలా మహిమలు విన్నాను. అండ్ దాంతోపాటు ఫ్యామిలీతో పాటు రావటం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అనుకున్న కోరికలు తీర్చుకుని తప్పకుండా మళ్ళీ దర్గాకు వస్తాను, నా మొక్కులు చెల్లించుకుంటాను. అండ్ ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, నైట్ వాచ్మెన్లు, మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించి ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, నైట్ వాచ్మెన్లు, మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తీరు కారణంగా మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు.
సెంట్రల్ కిచెన్ పేరుతో వారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు ఇస్తున్న అరకొర వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉండడం దారుణమన్నారు. చిరుద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న వారి పట్ల ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని అవలంబించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అటు ప్రభుత్వం ఇటు అధికారులు పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, నైట్ వాచ్మెన్లు, మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకుంటూ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ఆయాల యూనియన్, ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఇంకా ఆయా ఉద్యోగులు పాల్గొన్నారు. స్కూల్ ఆయాలకు, వాచ్మెన్లకు కేవలం 200తో పనిచేయిస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే ఈ సెంట్రల్ కిచెన్ వచ్చి మధ్యాహ్నం భోజన కార్మికులకు 28 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ కార్మికులను సెంట్రల్ కిచెన్ పేరుతో తొలగించి కాంట్రాక్టర్ ఇవ్వాలని చెప్పేసి చేస్తున్న ఈ కలెక్టర్ గారు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ కలెక్టర్ గారు తీసుకోకున్న నిర్ణయం మన జిల్లాలో ఇక్కడ ఉన్న 3,800 మంది మధ్యాహ్నం భోజన జీవితాల మీద పొట్టగొట్టే విధానాన్ని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మాకు జీతం మీరు సెంట్రల్ కిచెన్ ఇచ్చినా కానీ జీతాలు పెంచాలా? 3,000తో మేము 23 సంవత్సరాల నుంచి జీతాలు పెంచుతారనే ఆశతో మేము ఇన్నాళ్ళు ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు 3,000తోనే ఇతర కాంట్రాక్టులకు పద్ధతిగా ఇచ్చి సెంట్రల్ కిచెన్ లో ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తున్నారో వాళ్ళకే జీతాలు వాళ్ళ పేరు మీద వస్తే వాళ్ళు మాకు ప్రైవేట్ పరంగా అవుతుంది కాబట్టి మాకు గవర్నమెంట్ పద్ధతి ప్రకారమే ఏదైతే ఇస్తున్నారో 3,000 ఆ జీతాలు పెంచి మాకు జీతాలు పెంచాలని చెప్పేసి మాకు ప్రభుత్వ కార్మికులను గుర్తించి మాకు యూనిఫామ్ వేయాలని, అలాగే స్కూల్ ఆయాలకు కూడా 200తో పని చేపిస్తూ పగుళ్ళతో చేసినారు. అక్కడ బాత్రూములు గడవని చెప్పినారు. ఈ రోజు వచ్చేసి రూములు, బాత్రూములు, పరిసరాలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఒకే మనిషిని చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, అలాగే వాచ్మెన్లకు కూడా నైట్ పూట వాళ్ళకు గుర్తింపు లేదు, ఏం లేదు. ఐడెంటి కార్డు చూడు, లాఠీలు, అలాగే ఐడెంటి కార్డు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు జాన్ బాషా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పట్ల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నగర నేతల ఆగ్రహం. ఎవరూ చేయని ప్రజా సంక్షేమం అమలుతో పాటు సంస్కరణలు ఒక్క వైఎస్ జగన్ మాత్రమే తీసుకొచ్చారు. వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు. ప్రజలకు కడప ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి సూచనలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.